పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్య, ఈ దినం నా తండ్రి నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధికి మీరే పిలుచుకున్నారని నేను నమ్ముచున్నాను తండ్రి. అయా పిలబడిన నీ బిడ్డలు నా ప్రభా, అయా నీ మాటలు వినడానికి వచ్చి ఉన్నారు తండ్రి. నీ మాటల చేత నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నీ బిడ్డలకు ఏది అవసరమో నా ప్రభా నీకు తెలుసు నాయన. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నిలబడిన నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని ప్రభా, నా ఆలోచనలు నా తలంపులు కాదు నా యేసయ్య, మీరే నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీరు మాట్లాడితేనే ప్రభా మీ బిడ్డలకు సమాధానము నెమ్మది కలుగుతుంది తండ్రి. మీ ఆత్మ చేత నింపి మీ శక్తి చేత నింపమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయడానికి తగిన హృదయము మనము కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం పరిశీలించుకుంటామో, పరీక్షించుకుంటామో, నిజంగా మన హృదయం ఎలా ఉన్నది, మన ఆలోచనలు ఎలా ఉన్నవి, మన తలంపులు ఎలా ఉన్నవి, మన క్రియలు ఎలా ఉన్నవి అనేది మనకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రభు సన్నిధికి ఈరోజు మీరు పిలువబడ్డారు. పిలువబడిన మీరు శ్రేష్టమైన మాటలు వినడానికి ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నారు. అయితే మరి మనం ఆరాధన చేయాలంటే ఈ శ్రేష్టమైన మాటలను విని శ్రేష్టమైన మాటల ద్వారా మాత్రమే మనము ఆరాధన చేయాలి. వాక్యము శ్రేష్టమైనదని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా వినండి. శ్రేష్టమైన బోధ, శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన నామము, ఈ మూడిటి గురించి మనం విని ఉన్నాము. అయితే ఎప్పుడైతే శ్రేష్టమైనది మనము విని ఆ శ్రేష్టమైన దాని ద్వారా మాత్రమే మనము ఆరాధన చేయగలుగుతాము. ఈ లోకంలోని ఎన్నో రకాల బోధలు ఉన్నాయి, చాలా రకాల బోధలు ఉన్నాయి. కానీ ఏ బోధ కూడా శ్రేష్టమైనది కాదు. కానీ కేవలము శ్రేష్టమైన బోధ అనేది ఒకటి ఉన్నదంటే ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు పలికిన మాటలే. ఇది మాత్రమే శ్రేష్టమైనది, ఇది మాత్రమే శాశ్వతమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా మనం ధన్యులుగా ఎంచుకోవాలి. ఈ శ్రేష్టమైన బోధ మనము వినగలుగుతున్నాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది మనం ఈరోజు ఆలోచించాలి. ఈ శ్రేష్టమైన బోధ చాలామంది బిడ్డలు త్రోసిపుచ్చుకుంటున్నారు. చాలామంది బిడ్డలు లోకానుసారంలో పడిపోయి లోకంలో జీవిస్తున్నారు. ఎందుకంటే ఏది శ్రేష్టమైనది, ఏది అశ్రేష్టమైనది కనుక్కోలేని స్థితిలో అనేక మంది బిడ్డలు ఈరోజు జీవితాలు గడుపుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనమైతే శ్రేష్టమైన బోధ వింటున్నాము కాబట్టి ఆ వినిన బోధను అనుసరించి మనము ఆరాధన చేసే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని శ్రేష్టమైన బోధను విని ఆ వాక్యాన్ని కనుక మన హృదయంలో పెట్టుకోకుండా మన ఇష్టానుసారంగా, మన తలంపుల అనుసారంగా మనం ఆరాధన చేస్తే అట్టి ఆరాధన ద్వారా ప్రభుకి ఎటువంటి మహిమ ఉండదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎప్పుడైతే ఈ శ్రేష్టమైన మాటలు మన హృదయంలో దాగి ఉంటాయో, మన హృదయంలో దాగి ఉన్న మాటల చేతనే మనము ఆరాధన చేయగలుగుతాము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. హృదయము నిండిన కొలది మనం మాట్లాడతామని మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే మన హృదయంలో ప్రభు మాటలను నింపుకొని ఆ శ్రేష్టమైన మాటలను మనం నింపుకొని ఉంటామో దేవుని బిడ్డలారా, ఆ శ్రేష్టమైన మాటలను మనం అనుసరించి మాత్రమే మనము ఆరాధన చేయగలుగుతాము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. శ్రేష్టమైనది గనక మన హృదయంలో లేకపోతే మనం ఎంత ఆరాధన చేసినా అది వ్యర్థమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన బోధ వినే మనము కూడా ఆ బోధను మన హృదయంలో పెట్టుకోవాలి. ఇంకొక విషయం చూద్దాము, శ్రేష్టమైన ప్రార్థన. దేవుని బిడ్డలారా ఆలోచించండి. శ్రేష్టమైన ప్రార్థన గురించి ఎగ్జాంపుల్గా మనము ఏలియా భక్తుడిని తీసుకుందాము. ఏలియా భక్తుడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురవకున్నది. దేవుని బిడ్డలారా చూడండి, ఏలియా మరి ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి చెప్పాలి? ఏలియా ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి? దేవుని స్వభావాన్ని కలిగిన వ్యక్తి, మానవ స్వభావం కలిగిన వ్యక్తి? మానవ స్వభావం కలిగిన వ్యక్తే అని వాక్యలేఖనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షం కుండినట్లు వర్షం ఆగిపోయిందని వాక్యలేఖనాల్లో సెలవిస్తుంది. మరి ఎలా జరిగింది ఇది? మనలాంటి స్వభావమే, మన హృదయమే, మన మనిషే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అయినప్పటికీ కూడా ఏలియా ప్రార్థన చేయగా మరి 3.5 సంవత్సరములు వర్షం కురవకుండా ఆగింది. ఆలోచించేయాలి దేవుని బిడ్డలారా, ఏం జరుగుంటుంది ఇక్కడ? ఏలియా మన వంటి స్వభావం గలవాడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన దేవుని స్వభావం కలిగి లేడు.
దేవుని స్వరూపాన్ని కలిగి ఉంటే, ఒకవేళ దేవుని స్వభావం గనక కలిగి ఉంటే, వాక్య లేఖనాల్లో అక్కడ ఏలియా దేవుని స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో వర్షం కురవకుండా ఆగిపోయింది అని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో లిఖించేవాడే. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఏలియా మీలాంటి స్వభావం కలిగిన వ్యక్తే ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో వర్షం కురవకుండా ఆగిపోయిందంటే అక్కడ ఏం జరిగి ఉంటుంది? ఆలోచన చేయాలి. అక్కడే కింద రాయబడి ఉన్నది, ఏలియా ప్రార్థన ఆసక్తితో కూడినదై ఉన్నది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆసక్తితో నువ్వు చేసే ప్రార్థన దేవుడు కంపల్సరిగా నీకు వెమ్మటే సమాధానం దయచేస్తాడు. ఎప్పుడైతే మనము ఆసక్తితో ప్రార్థన చేస్తామో, సంఘమంతయు ఆసక్తితో ప్రార్థన చేయగా శరసాలు బద్దలాయనని వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసే బిడ్డగా ఉన్నావా? ఆసక్తితో ప్రార్థన చేసేవాడిగా నీవు ఉన్నావా? ఏదో ప్రార్థన అంటే ఏదో నామకార్థంగా ఏదో ప్రభు సన్నిధికి రావాలి కదా, వచ్చాము, వాక్యం విన్నాము, పోయాము అన్న విధంగా మనం ఉంటే దేవుని బిడ్డలారా ఎన్నటికీ కూడా మనము దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేము. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో వర్షం కురవకుండా ఆగిపోయిందంటే ప్రార్థనలో ఉన్న పవర్, ఆసక్తితో కూడిన ప్రార్థన. మనం కూడా ఎప్పుడైతే ఆసక్తితో కూడిన ప్రార్థన మనం చేస్తామో వెంటనే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి ఆసక్తితో కూడిన ఆరాధన చేసే బిడ్డలుగా మనం ఉన్నామా? లేకపోతే ప్రతి సండే చేసే ఆరాధన మనం చేస్తున్నాము, పాటలు పాడుతున్నారు, ఆరాధన అయిపోతుంది, వాక్యం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. యాజ్ ఇట్ ఈస్ దేవుని బిడ్డలారా, మన జీవితము ఎప్పుడో ఎక్కడో ఒక చోట మారాలి, మార్పు చెందాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలోకి చొచ్చుకొని పోతున్నప్పుడు, ఆ వాక్యానికి ఎప్పుడైతే మనము చెవియొగ్గి ఆ వాక్యానికి మనం లోబడి జీవిస్తామో అప్పుడే మన జీవితంలో మార్పు కనపడుతుంది, మన హృదయంలో మార్పు కనపడుతుంది, మన ఆలోచనలో, మన జీవిత విధానము, మన నడవడిక, మన బట్టలు కట్టి ప్రతిదీ కూడా మార్పు కనబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు వాక్యానికి లోబడి జీవిస్తావో, ఎప్పుడైతే వాక్యానికి నీ హృదయంలో అవకాశం ఇచ్చి ఆ వాక్యము నీ జీవితంలో ఫలించేటట్లుగా నువ్వు ఉంటావో అప్పుడు నీ జీవితంలోని వాక్యము కార్యసిద్ధి దాల్చిద్ది. మన జీవితంలో వాక్యం ఫలించాలన్నా సరే, వాక్యము కార్యసిద్ధి దాల్చాలన్నా సరే మనం ఏం చేయాలి? మన హృదయాన్ని ప్రభుకు అప్పగించుకోవాలి, వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. ఎప్పుడైతే శ్రేష్టమైన బోధ మన హృదయంలో నిండి ఉంటుందో ఆ నిండి ఉన్న బోధ చేత మనం ఆరాధన చేయగలుగుతాము. అట్టి ఆరాధన ద్వారా దేవుడైన యెహోవా మన మధ్య ఆసీనుడై కూర్చుంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. అటువంటి ఆరాధన మనం చేసే బిడ్డలుగా ఉండాలి. ఆసక్తితో కూడిన ఆరాధన మనం చేయాలి. సంఘమంతయు మేడగదిలో ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని నాలుకల వలె వారి మీదకు వాలినని వాక్య లేఖనంలో రాయబడి ఉన్నది. సంఘమంతయు అత్యాసక్తితో ప్రార్థన చేయగా చెరసాలలో ఉన్న పేతురు విడిపింపబడ్డాడని వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది. మోషే ఆసక్తితో ప్రార్థన చేయగా మన్నాను కురిపించినట్టు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది. యెహోషువ ప్రార్థన చేయగా దేవుని బిడ్డలారా ఇలా మనం చూసుకుంటూ వస్తే వారు చేసిన ప్రార్థన అంతయు ఆసక్తితో కూడిన ప్రార్థన అయి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనం ప్రార్థన 2-3 ముక్కలు చేసినా చాలు, మన ప్రార్థన ఒక 2 నిమిషాలు చేసినా చాలు. కానీ అది ఎటువంటి ప్రార్థన అయి ఉండాలి తెలుసా? ఆసక్తితో కూడిన ప్రార్థన అయి ఉండాలి. నీ హృదయంలోని శ్రేష్టమైన బోధ నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంలో శ్రేష్టమైన బోధ నిలిచి ఉంటుందో నా ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు నువ్వు ఒక్క మాట పలికినా చాలు. ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తుంటే దెయ్యం పట్టిన వ్యక్తి ఎదురుగా వస్తాడు. దెయ్యం ఏమంటుందో తెలుసా? యేసు మాతో నీకేం పని, ఇంకా మా సమయం రాలేదు అని చెప్తాడు. అంటే ఇప్పుడు యేసయ్య సమయం రాలేదు ఏంటని చెప్పేసి నువ్వు అర్ధగంట 10 నిమిషాలు అడిగి చేసినా ఏమనలే, అలాగే నుంచుండు. సరే మరి ఏం చేయమంటాడు? ఆ దుష్టుడైన సాతానుడు ఏమంటాడంటే మమ్మల్ని పందుల గుంపులోకి పోనట్లు ఆజ్ఞాపించాను, కానీ సరే పోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. 2 మాటలు అక్కడ 2 మాటలు మాట్లాడిన ప్రభు. ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ మ్యాటర్ ఏం చెప్పలేదు. అసలు ఆయన ఎందుకు పెట్టావు, ఎందుకు ఇలా జరిగింది, ఎప్పుడు నుంచి ఉన్నావు, ఏమనలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మన హృదయంలోని ఆసక్తి ఉండాలి, మన హృదయంలో దేవుని మాటలు నింపుకొని ఉండాలి, మనము వాక్యాన్ని ధరించుకున్న బిడ్డల వల్ల మనం ఉంటే నిజంగా మనం చేసే ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన అయి ఉంటుంది. అందుకనే దేవుని వాక్య లేఖనంలో రాయబడి ఉన్నది, ఏలియా మీలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఏలియా ప్రార్థన చేయగా కార్యం జరిగింది. మరి నీవు కూడా ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం ఎందుకు జరగటం లేదని నువ్వు ఆలోచన చేస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నీ హృదయంలో దేవుని మాటలు ఉన్నాయా లేవా అనేది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి.
దేవుని సన్నిధికి మనం పిలువబడ్డాము. ఆయన మాటలను మనం వింటున్నాము. ఆయన మాటలు వింటున్న మనము మన జీవిత విధానం ఎలా ఉన్నది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన జీవిత విధానం ఎలా జీవిస్తున్నామో విని విడిచిపెట్టే బిడ్డలుగా మనం ఉన్నామా అని ఆలోచించేయాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా, ఈరోజు చాలామంది బిడ్డలు విని విడిచిపెట్టే బిడ్డలుగానే ఉన్నారు. వినిన దాని ప్రకారం జీవించే బిడ్డలో బహు కొద్ది మంది మాత్రమే ప్రభు దృష్టికి కనబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది బిడ్డలు వాక్యాన్ని వింటారు చక్కగా. ఈరోజు వాక్యం అసలు నిజంగా నన్నే దర్శించి ప్రభు నాతోనే మాట్లాడిండని ఒక 5 నిమిషాలు మాట్లాడతాము. నెక్స్ట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ లైఫ్. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కనుక మార్పు అనేది కలగకపోతే, హృదయ పరివర్తన అనేది చెందకపోతే మరి మనం ఎలా రూపాంతరము చెందుతాము? ప్రభు మనల్ని రూపాంతరము చెందిన బిడ్డలుగా చూడాలి. మీరు ప్రత్యేకింపబడిన వారు, ఈ భూలోకం నుంచి మీరు ప్రత్యేకింపబడిన వారు కాబట్టి అని దేవుడు తన పరిశుద్ధ రక్తం చేత, పాపం చేత నిండి ఉన్న మనలను, ఈ లోకంలో జీవిస్తున్న మనలను ప్రభు ఏం చేశాడంటే ప్రత్యేకపరిచాడు. తన పరిశుద్ధమైన రక్తం చేత మనల్ని ప్రత్యేకపరిచి మనల్ని రూపాంతరము చెందిన బిడ్డల వల్ల ప్రభు చూడాలని ఆశపడుతున్నప్పుడు మరి మనము అట్టి విధంగా జీవించే బిడ్డలుగా ఉన్నామా ఆలోచించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డల, ఈరోజు ప్రభు సన్నిధికి మనం పిలబడ్డాము. శ్రేష్టమైన బోధ వింటున్నాము, శ్రేష్టమైన ప్రార్థనలు చేస్తున్నాము, శ్రేష్టమైన నామం గురించి కూడా మనకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. శ్రేష్టమైన నామము యేసయ్య నామం. యేసయ్య నామములోనే దేవుని బిడ్డలారా ఏది అడిగినాను మనకు దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడని వాక్య లేఖనాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తానన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, మరియు ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నాయా లేవా? శ్రేష్టమైన బోధ మన హృదయంలో ఉన్నదా లేదా? ఆ శ్రేష్టమైన బోధకు నేను లోబడి జీవిస్తున్నానా లేదా అనేది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకున్న పిదప మనము శ్రేష్టమైన ఆరాధన చేయాలి. ప్రభు సన్నిధి మన మధ్య ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు శ్రేష్టమైన బోధ మనం వింటున్నాము, శ్రేష్టమైన బోధకు మనం లోబడి జీవిస్తున్నాము కాబట్టి మన హృదయాన్ని మనం ప్రభుకు సమర్పించుకునే బిడ్డలుగా ఉన్నామా లేదా ఆలోచించండి. శ్రేష్టమైన నామములో మనం ఏదడిగినా దేవుడు చేస్తున్నాడు. నిజంగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ శ్రేష్టమైన నామము దేవుడే పెట్టాడు కదా. ఆలోచించండి. అసలే ఆ నామం వెనకాల ఉన్న బలమేంటో తెలుసా మనకి? ఆలోచించండి. యేసుక్రీస్తు నామంలో నువ్వు ఏది చేసినా సరే అది జరుగుతుందని దేవుడు చెప్పాడు కదా. అసలు యేసయ్య నామం వెనకాల ఉన్న బలమేంటో తెలుసా? అసలు యేసయ్య ఎలా పంపబడ్డాడో తెలుసా మనకి? ఆలోచించండి. యేసయ్య ఎలా పంపబడ్డాడు? మనుష్య రూపంలో పంపబడ్డాడు అని మనం అందరం చెప్తాం. వాక్య లేఖనాల్లోనే శరీరధారిగా వచ్చాడు, మా మధ్య ఉన్నాడు, మా మధ్య నివసించాడు. కానీ ఈ దేవుని బిడ్డలు చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన తండ్రి చేత అభిషేకింపబడి ఆయన ఈ భూలోకానికి పంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అభిషేకింపబడిన దేవుడైన యేసయ్య చూడండి, గొర్రెలు కాసుకుంటున్న దావీదును సామ్యూయేలు ప్రవక్త వెళ్ళి తైలాభిషేకంతో ఆశీర్వదించిన తర్వాత దావీదు జీవితమే మారిపోయింది. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు సామ్యూయేలు చేత ఈ దావీదును అభిషేకించకుండా మామూలుగా దేవుడిని ఎన్నుకున్నాడు, నువ్వు దేవుని పని చేయనొచ్చు కదా అనలేదు. అభిషేకించాడు. అభిషేకించిన తర్వాతే దేవుని ఆత్మ దావీదు మీద నిలిచి ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి చేత అభిషేకింపబడి ప్రతిష్ఠ చేయబడి ఆయన ఈ భూలోకానికి పంపబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మత్తయి సువార్తలోని 1వ అధ్యాయంలో ఉంటుంది, యేసు అని మీరు నామం పెడతారు. యేసు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అభిషేక్తుడు. ఆయన దేవుని చేత అభిషేకింపబడి ఈ భూలోకానికి పంపబడ్డాడు. కాబట్టి మీరు దేవునిలోని సరే కుమారుడు మహిమపరచబడు నిమిత్తము మీరు దేవుని ఏది అడిగినా సరే నా తండ్రి అది చేయనని వాక్య లేఖనాల్లో రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు మహిమపరచబడాలి. ఎందుకంటే కుమారుని పంపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడే. కుమారుడు ద్వారా నువ్వు ఏది అడిగినా సరే నా తండ్రి అది నీకు దయచేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మహిమపరచబడాలి. కాబట్టి ప్రభువైన ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు మహిమపరచబడు నిమిత్తము మీరు తండ్రిని ఏది అడిగినా సరే అది అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆయన వాక్యం వింటున్నాము, ఆయన మాటలు వింటున్నాము, శ్రేష్టమైన బోధకు మనం చెవియొగ్గుతున్నాము, శ్రేష్టమైన ప్రార్థనలు చేస్తున్నాము, శ్రేష్టమైన నామాన్ని మనం కనుగొన్నాము. అయినా సరే మన జీవిత విధానం ఎలా ఉన్నది, మన ఆలోచనలు ఎలా ఉన్నవి, మన తలంపులు ఎలా ఉన్నవి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకుందాము. ఒకసారి కీర్తన భాగాన్ని మనము ధ్యానించుకుందాము. నా టైం కూడా అయిపోతూనే ఉంది. 140వ కీర్తన 1వ వచనం చదువు. పడకుండా నన్ను కాపాడుము. చాలమ్మా.
దేవుని బిడ్డలారా ఆలోచించండి. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడము. దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుమని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దావీదు భక్తుని ద్వారా తెలియజేయబడిన ఈ దేవుని మాటలు ఇవి. అయితే ఈ దేవుని మాటల్లోనే దుష్టుని చేతిలో నుండి నన్ను విడిపింపుము అని దావీదు మహారాజు గారు సెలవిస్తున్నారు. ఈరోజు మనం కూడా దేవా దుష్టుని చేతిలో నుండి నన్ను విడిపించయ్యా అని మనం కూడా మొరపెడతాము, అవునా కాదా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. మరి దుష్టుడు ఎవరు? ఈ దుష్టుడు ఎక్కడి నుండి వచ్చిండు? ఎందుకు మన జీవితాలను చెరుపుతున్నాడు? ఎందుకు మన జీవితాలను నాశనం చేస్తున్నాడు? ఎందుకు దుష్టుడు మన జీవితాల్లోని వాడి కార్యాలు చేస్తున్నాడు అనేది మనం ఈరోజు ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అసలు దుష్టుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు, వాడి పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకుంటారో వారి జీవితాలను పాడు చేయటమే దుష్టుని యొక్క పని. ఆ దుష్టుడు ఎక్కడి నుండి త్రోయబడ్డాడంటే అక్కడి నుంచి పైనుంచి త్రోయబడ్డాడు దుష్టుడు. ఆడే లూసిఫర్. వాడి ద్వారా ఇప్పుడు లోకంలో మొత్తం కూడా అదే దుష్టుని యొక్క ప్రవర్తన, దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క తలంపులు, దుష్టుడు చేసే కార్యాలు. నా ప్రియ దేవుని బిడ్డలు, అయితే ఈ దుష్టుని చేసే కార్యాల నుండి మనం విడిపించబడాలి అంటే మనము యేసు నామాన్ని కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ రోజుల్లో మనం చూస్తే దుష్టుడు వాడు పని వాడు కొనసాగిస్తున్నాడు. మహాభయంకరంగా వాడి పని వాడు కొనసాగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే మరి ఆ కొనసాగిస్తున్న వాడి పని నుండి మనము విడిపించబడాలి. ఆ దుష్టుని యొక్క ఆలోచన నుంచి, దుష్టుడి యొక్క తలంపుల నుంచి, దుష్టుని యొక్క క్రియల నుంచి మనం విడిపించబడాలి అంటే మన హృదయంలో శ్రేష్టమైన బోధ దాగి ఉండాలి, మన హృదయంలో శ్రేష్టమైన ప్రార్థన దాగి ఉండాలి. ఎప్పుడైతే శ్రేష్టమైన మాటలు మన హృదయంలో దాగి ఉంటాయో దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఒకవేళ దుష్టుడు నీ జీవితంలోని కనుక ప్రవేశించాడు అనుకో, ఇక నీ జీవితము ఇక అంతే. వాడు చిన్న చిన్నగా వాడు కార్యాలను నెరవేరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన తగ్గుతుందో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడం తగ్గుతుందో, ఎప్పుడైతే దేవుని వెంబడించడం తగ్గుతుందో మనకు మన జీవితంలో దుష్టుని యొక్క కార్యాలు పెరిగిపోతూనే ఉంటాయి. దుష్టుని యొక్క తలంపులు, దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క క్రియలు వాడు ఎలా చెప్తే అలా మనము జీవిస్తూ ఉంటామో. దేవుని బిడ్డలారా, అయితే వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి, దుష్టుని చేతిలో నుండి నన్ను విడిపింపుము. ఈరోజు మనం ఆరాధన చేయాలి కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దుష్టుని చేతిలో చిక్కబడి ఉన్నామా? దుష్టుడి యొక్క ఆలోచనల చొప్పున మనం నడుచుకుంటామా? దుష్టుని యొక్క కార్యాలు మనము చేస్తున్నామా? లోకానుసారమైన తలంపులు మనము కలిగి ఉన్నామా? మనకు తెలుసు దేవునికి విరోధమైనదే దుష్టుడు. ఆ దుష్టుడు ఏం చేస్తాడు? దేవుని బిడ్డల మీద ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలను దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా వాడు తట్టు తిప్పుకోవాలి. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే ఈ ప్రజలను నాశనానికి వాడు పాత్రలుగా చేస్తూ ఉంటాడనమాట. ఈ లోకంలో పడేస్తూ ఉంటాడనమాట. లోకం మీద మనకు ఆశ చూపిస్తాడు, అందాల మీద ఆశ చూపిస్తాడు, డబ్బు మీద ఆశ చూపిస్తాడు, బంగారం మీద ఆశ చూపిస్తాడు. అనేక రకాలుగా ఈ దుష్టుడు మనల్ని ఏం చేస్తాడు? మనలోని ఆశను కలిగించి వాడు తట్టు తిప్పుకుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మనం ఏం చేస్తాము? ఆసక్తితోని వాడి వైపు వెళ్ళిపోతాము. మరి అట్లాంటప్పుడు, అలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు మరి మనం ప్రార్థన చేస్తే జవాబు వస్తుందంటారా? రాదు, 100% రాదు. దుష్టుని యొక్క తలంపులు మన హృదయంలో దాగి ఉన్నంత వరకు, దుష్టుని యొక్క ఆలోచనలు కానీ, దుష్టుడి యొక్క క్రియలు కానీ, వాడు ఏ చిన్న ఆలోచన అయినా మన హృదయంలో దాగి ఉన్నంత వరకు మనం ఎంత ప్రార్థన చేసినా, గంట ప్రార్థన చేసినా, 2 గంటలు ప్రార్థన చేసినా సరే కార్యాలు మనము చూడలేము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకనే ఏలియా భక్తుడు ఆసక్తితోనే ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. ఆసక్తితో ప్రార్థన. ఏలియా హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి. ఏలియా శరీరం అంతా దేవుని ధరించుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా మన శరీరంలోని వాక్యాన్ని ధరించుకొని, ఆ ఖడ్గం అనే, ఆ కవచం అనే, ఆ వాక్యం అనే దాన్ని ధరించుకొని మనం ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు 2 మాటలు పలికినా సరే నీ జీవితంలోని కార్యం జరుగుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దుష్టుని యొక్క ఆలోచనల నుంచి మనం తప్పించబడాలి అంటే మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే ఆసక్తితో కూడిన ప్రార్థన మనము చేసే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే ఆసక్తితో చేసిన ప్రార్థన మనము చేస్తే దుష్టుడు మన దరిదాపులను కూడా రాడు. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఇప్పుడు అనేక మంది బిడ్డలను లేపడానికి, అనేక మంది బిడ్డలు ఛత్తీస్గఢ్లో కానీ, మహారాష్ట్రలో కానీ అనేక చోట్ల క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద అనేక రకాల ఇబ్బందులు, తాగుడుకు బానిసలు అయిపోతున్నారు, అత్యాచారాలు, మానభంగాలు,
అనేక రకాల దొంగతనాలు, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే ఏంటి? దుష్టుడు మాయలో పడిపోయి దుష్టుడు ఏదైతే చెప్తున్నాడో, దుష్టుడు ఏదైతే చేయమంటున్నాడో అది ఎంతయూ చేస్తున్నారు అనేక మంది బిడ్డలు, ప్రభువుని ఎరగనటువంటి వారు. మరి మనమైతే ప్రభువుని ఎరిగాము, ప్రభు వాక్యాన్ని తెలుసుకున్నాము, ఇది శ్రేష్టమైన నామము, ఇది శ్రేష్టమైన బోధ, ఇది శ్రేష్టమైన ప్రార్థన అని గుర్తెరిగి కూడా మనము దుష్టునికి కనుక మనము అవకాశం ఇస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దుష్టుడు వాడి కార్యాన్ని వాడు చేస్తూనే ఉంటాడు. మనకు తెలియదు వాడు లోపల తినేస్తూనే ఉంటాడు. ఇమ్ము తెలుసా మీకు? మన శరీరంలో ఇమ్ము వచ్చిందనుకో, ఆ ఇమ్ము ఏం చేసిద్దో తెలుసా? లోపల మొత్తం తినేసిద్దంట ఇమ్ము. గోడకి చెదలు అంటారు చూసినవా? గోడకి చెదలు పడితే గోడ మంచిగా పడుతుంది, కానీ లోపల మొత్తం తినేసిద్ది చెదల. అలాగే దుష్టుడు ఒక్కసారి మన హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలుసా? మన లోపల ఉన్న మొత్తం తినేస్తాడు. మన జీవితాన్ని నాశనానికి నెట్టేస్తాడు. వాడి పనే అది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య లేఖనాలు కూడా అదే విషయాలు వస్తున్నాయి. యెహోవా దేవా, దుష్టుని చేతుల నుండి నన్ను విడిపింపయ్యా, ఈ దుష్టుడి యొక్క బారి నుండి నన్ను తప్పించు ప్రభువా, ఈ దుష్టుని యొక్క క్రియల నుండి నన్ను విడిపించు ప్రభు అని దావీదు మహారాజు కీర్తన ఫస్ట్ వచనంలోనే చెప్తాడు. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండక. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దుష్టుని యొక్క తలంపులు వేరు, దుష్టుని యొక్క ఆలోచనలు వేరు, దుష్టుడి యొక్క మార్గాలు వేరు. కాబట్టి దేవుని మార్గానికి వాడి మార్గానికి చాలా వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఈరోజు మనం గమనించవలసిన ఆలోచన ఏంటంటే, దుష్టుడు ఎవరు, వాడు మన జీవితంలోకి వస్తే ఏం చేస్తాడు అనేది మనము గుర్తుపట్టుకొని ఆ దుష్టుడు బారి నుండి మనం తప్పించబడాలి. కాబట్టి ఆల్రెడీ మనం తప్పించబడ్డాము. వాక్య లేఖనాలు చదివిస్తున్న చాలా వాక్యాలు చూద్దాము. రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలోనే విడుదల పొందితిమి అని ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని విడిపించినట్లు అక్కడ వాక్య లేఖనంలో రాయబడి ఉన్నది. రోమ 7వ అధ్యాయము 6వ వచనము. చదువు. చాలమ్మా. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవుని బిడ్డలారా చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని ధర్మశాస్త్రము నుండి, ఈ లోక తలంపుల నుండి, లోక ఆలోచనల నుంచి, దుష్టుడి యొక్క మాయ నుండి ఆయన ఏం చేశాడు? విడిపించబడిన మనము ఆ ప్రాచీన స్థితి ఏదైతే ఉన్నదో, ఆ దుర్మార్గపు యొక్క ఆలోచనలు కానీ, దుష్టుని యొక్క తలంపులు కానీ ఏది కూడా ఆ ప్రాచీన తలంపు అనేది మన హృదయంలో ఉండకూడదని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి విడిపింపబడిన మనము నవీన స్థితి కలిగి ఏదైతే యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించాడో, మీరు విడిపింపబడిన బిడ్డలు, విడిపింపబడిన వారు మనం ఎలా ఉండాలి? వాక్యానుసారంగా మనం జీవించాలి. మన ఆత్మీయ జీవితంలోని మనము ప్రార్థనా శక్తి కలిగి మనము జీవించాలి. దేవుని బిడ్డలారా, ఏదైతే శ్రేష్టమైన బోధ ఉన్నదో, ఏదైతే శ్రేష్టమైన ప్రార్థన ఉన్నదో, ఆ శ్రేష్టమైన నామములో మనము జీవించే బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి ఏదైతే దేవుడు తీసేసిన ఆ ప్రాచీన స్థితిని మరలా మనము తిరిగి దానిని తీసుకొచ్చుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు విడుదల పొందితిరి గనుక మీరు దుష్టుని యొక్క తలంపుల వైపు మీరు తిరగొద్దు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక్కొక్క సమయంలో చాలామంది బిడ్డలు దుష్టుడి మాయలో పడిపోతారు. 99% పడతారు. ఎందుకంటే దుష్టుడు దేవుని కూడా పడేయాలని ఒకానొక సమయంలో దేవుని యొద్దకు వెళ్ళాడు. యేసు, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే నీకు ఈ లోకాన్ని ఇస్తాను, ఈ ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఇది మొత్తం నాదే అనని దుష్టుడు చెప్తాడు. నిజంగా అదే దుష్టుడు ఒక మనిషి కాడికి వచ్చి, ఒక క్రైస్తవుడి దగ్గరకు వచ్చి, బాగా అప్పుల్లో ఉండు, బాగా ఇబ్బందుల్లో ఉండు, బాగా కష్టాలు ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి, నీ కష్టాలన్నీ తీర్చేస్తా, నీ అప్పులన్నీ తీర్చేస్తా, ఈ లోకంలో ఉన్న డబ్బు, ఆస్తి, బంగారం మొత్తం నీకు ఇచ్చేస్తా, నాకు సాష్టాంగ పడవంటే, అస్సలు దీనికి ఇంకేం భాగ్యరా నాయన, నీకు సాష్టాంగం ఏంది, ఈ ముందు పిల్లల గంతులు కూడా వేస్తా అంటారు కూడా మనుషులు కదా. దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. అంటే మనము దేనికి లోబడి పడతామో తెలుసు, దేవునికి కూడా తెలుసు. మనము సాధారణంగా ఈ లోకాశలకు, లోక తలంపులకు, ఎందుకంటే మనం ప్రకృతి సంబంధులు, మనము ఈ మట్టి నుండి తీయబడ్డాము కాబట్టి ఈ మట్టి వాసన చూడగానే మనకు తినాలని ఆశ కలిగింది తెలుసా. చాలామంది బిడ్డలు మట్టిని వాసన చూస్తే తినాలనిపించింది.
కొంతమందికి అనేక ఈ ప్రకృతిలో ఏం చూసినా తినాలి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మన శరీరంలో అమర్చబడ్డది. తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఈ మట్టి నుంచి చేశాడు కాబట్టి ఈ మట్టి నుండి ప్రతిదీ వస్తుంది. చెట్టు కానీ, జీవం కానీ, జంతువు కానీ, ఏదైనా సరే ఈ మట్టి నుండే వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే ఈ మట్టికి ఎడిట్ అయిపోతాము. అలాగే దుష్టుని యొక్క ఆలోచనలకు కూడా మనం ఎడిట్ అయిపోతాము. దుష్టుడు ఎప్పుడైతే మన ఆలోచన మార్చేస్తాడు, దుష్టుడు ఎప్పుడైతే మన తలంపులు మార్చేస్తాడో, మార్చేయగానే వెంటనే మన తలంపులు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మన స్థితిగతి మారిపోతాయి. ఒక్కసారి మనం ఆలోచించము. అందుకని దేవుడు ప్రకటన గ్రంథంలో ఉంటాడు, నీ మొదటి ప్రేమ, నీ మొదటి స్థితి కోల్పోయావనుకో మళ్ళీ తిరిగి అది రాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని మాటలు వింటున్నాం, వాక్యం వింటున్నాం. మనము ఏదైతే మొదటి స్థితిలో దేవుణ్ణి ఎలాగైతే ప్రేమించావో, మంటతో ప్రేమించావో, దేవుళ్ళు మంటగా జీవించాలని ఎలాగైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావో, ఆ ఆశ ఎన్నటికీ కూడా చచ్చిపోయేదిగా ఉండొద్దు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన జీవితంలో మన విశ్వాసము రోజు రోజుకి పరిమాణం చెందాలి. కానీ మన జీవితంలోని మన విశ్వాసము ఇంత పరిమాణంలో ఉందనుకో, చివరి వరకు యేసుక్రీస్తు ప్రభుల వరకు అడిగి పోయేటప్పుడు ఇదే పరిమాణంతో మనం వెళ్ళామనుకో, యేసయ్య అంటాడు, నువ్వు నన్ను ఎరిగి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అవుతుంది, నువ్వు నన్ను తెలుసుకున్నావు. అయినా సరే నీ జీవితంలోని నీ విశ్వాస పరిమాణం ఎప్పుడైతే ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందంటే, దేవుని బిడ్డలారా ఆలోచించండి, మనం తలదించుకోవాల్సిందే. ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని వెంబడిస్తున్న మనము మన విశ్వాస జీవితాన్ని మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి, మన జీవిత విధానమే కంప్లీట్గా మారిపోవాలి. ఎప్పుడైతే హృదయ పరివర్తన చెందిన బిడ్డలుగా మనం ఉంటామో అప్పుడే మనము రూపాంతరము చెందిన బిడ్డలుగా ప్రభు దృష్టికి మనం కనబడతాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలోని రూపాంతరము చెందాలి అంటే మన హృదయంలో శ్రేష్టమైన బోధ ఉండాల్సిందే. శ్రేష్టమైన బోధ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, శ్రేష్టమైన ప్రార్థన ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, మనము కూడా శ్రేష్టమైన వారిగా ప్రభు దృష్టికి కనబడతాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సన్నిధికి మనం పిలవబడ్డాము, ఆయన మాటలు మనం వింటున్నాము. దుష్టుని యొక్క ఆలోచన మన హృదయంలో ఉండదు. ఎందుకంటే దుష్టుని యొక్క తలంపులు, ఒకవేళ దుష్టుడు గనక మన హృదయంలో ఉంటే మనము శ్రేష్టమైన వారము కాము. దీని విషయమై ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము. బైబిల్ గ్రంథంలో నుండి హామాను గురించి మీకు తెలుసు. హామాను మొర్దెకై గురించి ఎస్తేరు గ్రంథంలోని 7వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి అమ్మ, టైం లేదు నాకు, టైం రెఫరెన్స్ చూపించలేను. హామాను గురించి మీకు తెలుసు. హామాను జీవితంలోనే అయితే ఈ హామాను మొదట్లో మంచోడై ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడైతే హామాను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు హామానుకి గర్వం వచ్చేసింది. దుష్టుడు హామానులోనికి వచ్చేసి ఏం చేసిండు? మొర్దెకైని చంపాలని చూశాడు. నిజానికి రాజు యొక్క ప్రాణాన్ని, ఆ రాజుగారి యొక్క ప్రాణాన్ని తీయాలని నపుంసకులు ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటే వారు మాట్లాడుకున్నది ఎవరింటారు? మొర్దెకై వింటాడు. మొర్దెకై విని ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాడు? రాజుకు పాస్ చేయగానే అక్కడ రాజుగారి సముఖంలో చెప్తారు, రాజుగారండి ఇద్దరు నపుంసకులు నేను చంపాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే వెంటనే వారిద్దరిని పట్టుకొని రాజుగారు వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత మరి ఆ ఘనత ఎవరికి రావాలి? మొర్దెకైకి రావాలి. మొర్దెకైకి రాకుండా హామానుకి ఇచ్చిండు. సరే, హామానుకి ఇచ్చిండు. హామాను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. రాజు ఉంగరం ఇచ్చాడు. రాజు పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాడు హామానుని. దేవుని బిడ్డలారా, అయితే అందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్న వారందరూ రాజుకి ఎలాగైతే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారో అలాగే హామానుకు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే ఈ హామాను ఎప్పుడైతే మొత్తంలో ద్వారబంధం దగ్గర ఉంటాడు అనమాట మొర్దెకై, ఆ ద్వారబంధం దగ్గర ఉన్న మొర్దెకై సాష్టాంగ పడడు. హామాను వచ్చినప్పుడు అలాగే నుంచొని ఉంటాడు. హామాను వెళ్ళిపోతారు, వస్తుంటాడు. అయినా సరే ఈ మొర్దెకై ఏం చేస్తాడు? సాష్టాంగ నమస్కారం అసలే చేయడు. ఎందుకంటే యూదులకి సాష్టాంగ నమస్కారం చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసేది దేవునికే చేస్తారు సాష్టాంగ నమస్కారము. కాబట్టి ఈ లోకంలో మనుషులకు కానీ ఎవరికి కానీ సాష్టాంగ నమస్కారం అనేది, అందుకని దానియేలు కూడా సాష్టాంగ నమస్కారం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సాతాను అంటది, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే నీకు ఈ లోకాన్ని ఇస్తా అంటది. మాకు తెలుసులే, నీకు చేయాల్సిన అవసరం లేదని యేసయ్య కూడా సాతానుకు సాష్టాంగ నమస్కారం చేయలేదు. అలాగే మొర్దెకై కూడా సాష్టాంగ నమస్కారం చేయలేదని హామాను ఏం చేసిండు? కుట్ర బన్నేసి ఎలాగైనా సరే ఈ మొర్దెకైను చంపేయాలి. ఎప్పుడైతే ఈ హామానులోనికి గర్వం వచ్చేసింది, దుష్టుడు వచ్చేసాడు. ఇక హామాను హృదయము, హామాను ఒళ్ళంతా కూడా దుష్టుని తలంపులే.
అయితే ఏం జరిగిందంటే మొర్దెకైను చంపాలనుకున్న ఈ హామాను కాదు మొర్దెకై జాతిని మొత్తాన్ని చంపేయాలి, యూదులు మొత్తాన్ని చంపేయాలని ఆలోచన చేసుకున్నాడు. చూడండి, ఒక్క ఆలోచన, ఫస్ట్ మొర్దెకైను చంపాలన్న ఆలోచన. ఎప్పుడైతే దుష్టుడు ఎంట్రీ అయిన పని చేస్తారు కదా. ఇక దుష్టుడు ఏం చేసిండు, మొర్దెకైను ఒక్కడిని చంపితే నీకేం వస్తుంది, అసలు జాతిని వేసే ఏం కదని చెప్పేసి అని దుష్టుడు ప్రేరేపించిండు హామాన్ని. ప్రేరణకు గురి అయిపోయిండు. అలాగే చేద్దామని చెప్పేసి అని హామాను ట్రై చేశాడు. దేవుని బిడ్డలారా, అయితే మొర్దెకై ప్రార్థన చేశాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. మొర్దెకై ప్రార్థన చేశాడు. ఎస్తేరు కూడా ప్రార్థన చేయటం వలన మొర్దెకై తప్పించబడ్డాడు. మొర్దెకై కోసం చేయించిన ఉరికంబమే హామాను ఎక్కినట్లు వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే మనము దుష్టునికి, వాడి తలంపులకు, వాడి ఆలోచనలకు మన హృదయాన్ని వాడికి సమర్పించుకుంటామో, మన జీవితం కూడా చిన్న చిన్నగా వాడు ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాడు ప్రభునందు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దుష్టుని తలంపులు మన హృదయంలో ఉంటాయో, డబ్బు సంపాదించాలనే ఆలోచన దుష్టుడే మనకు ప్రేరణ కలిగిస్తాడు. తెలుసా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ జీతం 20,000 వస్తుంది, సరిపోతుంది, కుటుంబం మంచిగా ఉంది, ఫ్యామిలీ మంచిగా ఉంది, పిల్లలు మంచిగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి అసలుకి ప్రాబ్లమ్స్ లేవు, చక్కగా దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మంచిగా వెళ్తున్నాం, భార్య పిల్లలు అందరం కలిసి ఉంటున్నాం. ఎప్పుడైతే జీతం డబుల్ అయింది, 40,000 అయింది, 60,000 అయింది, 80,000 అయింది, ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయిగా. డబ్బు మీద ఆశ కలిగింది. ఎప్పుడైతే నువ్వు డబల్ డ్యూటీ చేస్తే నీకు త్రిబుల్ శాలరీ వస్తుందని చెప్పేసి కంపెనీలు అనగానే డబల్ డ్యూటీ చేయడం కూడా మొదలు పెట్టేశాడు. ఇక అలా చేస్తూ ఉంటాము. అనుకోకుండా డబల్ డ్యూటీ చేసేటప్పుడు ఏదో ప్రమాదం వచ్చేసిద్ది. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ప్రమాదంలో మరణిస్తాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చక్కగా 20,000 వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నో, ఫ్యామిలీతో ఉన్నో, మంచిగా దేవుని వెంబడిస్తున్నప్పుడు దేవుని సన్నిధి మర్చిపోయి, దేవుని ఆరాధించడం మర్చిపోయి, దేవుని మందిరాన్ని మర్చిపోయి, నువ్వు డబ్బుకు లోబడ్డావు, డబ్బు తలంపులతో జీవిస్తూ ఉన్నావు. దుష్టుడు ఏదైతే నేను చేయమన్నాడో దాని ప్రకారం నువ్వు చేస్తూ ఉన్నావు కాబట్టి దుష్టుడు ఒకానొక దినమున వాడు చేయవలసిన కార్యము చేసేసాడు. అంతే, నువ్వు అప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఇంకా. ఎందుకంటే ప్రభు తన వాక్య లేఖనాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, దుష్టుని యొక్క మాయలో మీరు పడిపోవద్దు, దుష్టుని యొక్క తలంపుల్లో మీరు ఉండవద్దు, దుష్టుని యొక్క ఆలోచనలు కానీ, తలంపులు కానీ, నడవడిక కానీ, వాడి మార్గం నుండి మీరు దూరంగా పారిపోండి అని కీర్తనకారుడు మనకు చదివిస్తున్నాడు మొదటి అధ్యాయంలో. దుష్టుని ఆలోచన చొప్పున మీరు ఎట్టి పరిస్థితుల్లో నడవద్దు. ఎందుకంటే వాడి ఆలోచన చొప్పున కనుక మీరు నడిస్తే మిమ్మల్ని నడిచే నడక ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నరకానికి తీసుకెళ్తుంది, నరకానికి పాత్రులుగా చేస్తుంది. వాడి మార్గంలో మీరు నిలిచి ఉంటే, ఒకవేళ వాడి మార్గంలో మీరు నిలిచున్నా సరే మీకే దెబ్బలు. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఒకానొక టైంలోనే నా 3 స్నేహితులు ఉన్నాం. మేము 3 స్నేహితుల్లోనే ఒకడు చెడ్డోడు ఉన్నాడు, 2 మంచివాళ్ళం. ఆడేదో చెడ్డ పని చేసిండు, సర్లే వాడు చెడ్డ పని చేసిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఆడే నుంచున్నాం. వాడి స్నేహితులే కదా మరి, అది ఏదో చెప్తున్నాడు, మాట్లాడి నుంచున్నాము. ఈలోపు ఆ చెడ్డ పని ఎవరికైతే చేశాడో వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు 3 కొట్టేశారు, విపరీతంగా కొట్టేశారు ఈ 3. అందులో మంచోడు కూడా దెబ్బలు తగిలినాయి. అరే మీరు నన్ను ఎందుకు కొడుతున్నారంటే నేను తప్పు చేయలేదు, అది నా ఫ్రెండ్, జస్ట్ నేను అక్కడే ఉంచున్నానంటే అట్లా గలవదు అని చెప్పేసి అని. ఎందుకంటే దుష్టుడు ఎక్కడైతే నిలబడ్డాడో వాడి మార్గం నీడు కూడా నిలబడ్డాడు కదా, కాబట్టి వీడికి కూడా దెబ్బలు పడ్డాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకని వాక్య లేఖనాలు ఏదైతే స్పష్టంగా మనకు చదివిస్తుందో, చదివించిన దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మీరు నడవద్దు, పాపుల మార్గమున మీరు నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోటన నువ్వు కూర్చున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, మనం దేవుని ఎరిగిన బిడ్డలము, ప్రభుని వెంబడించే బిడ్డలము, మనం ఆఫీస్లోనే ఉంటాము. ఆఫీస్లో మన కొలీగ్స్ అందరూ హిందువులు ఉంటారు. హిందువులు ఉన్నప్పుడు వారి మధ్యలో మనం కూర్చున్నాం అనుకో, వారు ఎలా అపహాసం చేస్తారో ఆలోచించండి, ఎగతాళిగా ఎలా మాట్లాడతారు. ఒకనొక టైంలో నేను డిప్లొమా మెకానికల్ చేసేటప్పుడు మాకు ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతుంది అనమాట. ల్యాబ్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అప్పుడు నేను ఆర్సీఎం చర్చ్కి వెళ్ళేవాడిని. ఆర్సీఎంలోనే వాళ్ళు దీక్ష అని చెప్పేసి నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు దీక్ష చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు బట్టలు వేయాలి, వంకాయ కలర్లో ఉంటాయి, కాషాయం కలర్లో డ్రెస్ ఉంటుంది, ఆ బట్టలు వేయాలన్నమాట. మామూలుగా వేస్తే వాళ్ళు వేయలేరు. అట్లా నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని తెలియాలి, నలుగురు తెలియాలంటే నువ్వు ఆ బట్టలు వేయాలంటే సరే అని చెప్పేసి మేము కూడా ఆ బట్టలు వేసినాం, చెప్పులు లేకుండా. ఇప్పుడు మన ఎప్పసం తిరుగుతారు కదా, ఇక అట్లే మేము కూడా అట్లా 40 రోజులు చేయాలి. ఇక 40 రోజులు కండం ఒకటి మెల్ల చేసుకొని చేసిన, 40 రోజులు చేసిన, చేయలేదు అనట్లేదు. అయితే దేవుని బిడ్డలారా, ఒకరోజు ఏం జరిగింది, ఎగ్జామ్స్ వచ్చినాయి, ల్యాబ్ ఎగ్జామ్స్. మరి ల్యాబ్లోకి వెళ్ళాలంటే కంపల్సరీగా ఇన్షర్ట్ వేసుకోవాలి, షూ ఉండాలి, ప్రాపర్గా ఫార్మల్ డ్రెస్లో వెళ్ళాలి. మరి నా డ్రెస్ చూస్తేనేమో డిఫరెంట్గా ఉంది. ఇక మరి తప్పదు, ల్యాబ్లోకి వెళ్ళకపోతే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను. అక్కడికి వెళ్ళాను, మొత్తం దగ్గరికి వెళ్ళగానే ఆమె లేడీ అనమాట, ఆమె ఏందా డ్రెస్ అంది. అప్పుడు కటింగ్ కూడా ఇంకా చాలా పెరిగే ఉంది. అప్పుడు 40 రోజులు కదా, ఏందా డ్రెస్, ఆ కటింగ్ ఏంది, ఇది ఏమనుకుంటున్నావు, ల్యాబ్ ఎగ్జామ్ ఇట్లా వస్తున్నావు, ఎట్లా రాస్తావు నువ్వు, ఏంది డ్రెస్ ఏంది అదేందా అంది. లేదు మేడం, ఇట్లా నేను క్రైస్తవుడిని, ఇట్లా దేవుడిని నమ్ముకున్నాను, ఇట్లా మేము క్రైస్తవంలోనే ఇట్లా దీక్ష అనేది ఉంటుంది మేడం, ఇట్లా చేస్తున్నామంటే. మరి చేస్తే మరి ఆ బట్టలు ఇప్పించి వేరే బట్టలు ల్యాబ్కు రా,
అందరిలో నువ్వు ఒకడో సపరేట్ కాపడతావు, అలా ఉండొద్దు అని చెప్పేసి అవమానంగా చాలా చాలా బాధగా మాట్లాడిందనమాట. నువ్వు ఒక స్టూడెంట్ అయి ఉండి, చదువుకున్నవాడు అయి ఉండి, ఏంది ఆ బట్టలు ఏంది, అవతారం ఏంది, అసలు ఆ పరిస్థితి ఏంటి, అందులో ఉన్న ల్యాబ్లో ఉన్న వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు అని చెప్పేసి చాలా చీప్గా మాట్లాడింది. బాధపడ్డాను. అయినా సరే ప్రిన్సిపాల్ సార్ దగ్గర తీసుకెళ్ళింది. ప్రిన్సిపాల్తో మాట్లాడితే సర్లేమ్మ పోనీ రాయని అని చెప్పేసి అన్నాడు ప్రిన్సిపాల్. పోయి రాసిన అది అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుడి యొక్క తలంపులు మనల్ని ఎలాగైనా సరే దుష్టుడు ఎలాగైనా టార్గెట్ చేస్తాడు. నువ్వు క్రైస్తవ్యంలో ఉంటున్నావా, నువ్వు దేవుని వెంబడిస్తున్నావా, నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఆసక్తి కలిగి ఉన్నావా, వెంటనే దుష్టుడు వాడు నీ మీద వాడు గురి ఎక్కి పెడతారు. ఏలియా మీద గురి ఎక్కి పెట్టాడా లేదా? ఆమె పేరు ఏం పేరు, లేడీ పేరు, ప్రవక్త ఆమె పేరు యెజబేలు. యెజబేలు ఏం చేస్తుంది? ఏలియాని చంపాలని చూస్తుంది. యెజబేలు యొక్క హృదయాన్ని దుష్టుడు ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. చంపేయి అతను దేవుడిని ఎక్కువ ఆరాధిస్తున్నాడు, దేవుడిని ఎక్కువ స్తుతిస్తున్నాడని దుష్టుడు యెజబేలుని ప్రేరేపించాడు. ఈరోజు మనం కూడా క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని కూడా అనేక రకాలుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎందుకురా నాయన నువ్వు చర్చికి వెళ్తావు, మంచిగా ఫ్రెండ్స్తో సరదాగా ఉండు, సరదా చేయి, ఇంకెప్పుడు నీ జీవితంలో సరదా చేస్తావు, ఇంకెప్పుడు నీ లైఫ్లో ఎంజాయ్ చేస్తావు. నీ ఫ్రెండ్స్ అంతా సినిమాలకు వెళ్తున్నారు, మంచిగా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు, మంచిగా షికారులు చేస్తున్నారు, బండ్ల మీద కార్లను అని దుష్టుడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, ఆకర్షణ కలిగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ ప్రేరేపణకు ఆకర్షణకు మనం లోనైపోతామో ప్రియ దేవుని బిడ్డలారా, అవ్వ కూడా అలాగే లోనైపోయింది. కళ్ళకు మంచిగా అందంగా రమ్యమైన పండ్లుగా కనపడ్డాయి. దేవుడు చెప్పాడు స్పష్టంగా, నువ్వు ఆ పండు తినిన దినం నిశ్చయంగా చచ్చదు అని దేవుడు చెప్పాడు. దేవుని మాటను కూడా పక్కన పెట్టేసింది అవ్వ. పెట్టేసి దుష్టుడు వచ్చి చిన్నగా ప్రేరణ కలిగించిండు. అబ్బా చూడటానికి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, తిను ఏం కాదు అని చెప్పేసి అని చిన్నగా వాడు ప్రేరేపించగానే అవ్వ పాపంలో పడిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకున్నా సరే, దుష్టుడి మాయలో మనం పడిపోయే బిడ్డలుగా ఉన్నామా అనేది ఈరోజు మనం పరిశీలించుకొని, మనం శ్రేష్టమైన వాక్యాన్ని కలిగి ఉన్నాము, శ్రేష్టమైన బోధన కలిగి ఉన్నాము, శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మన హృదయం శ్రేష్టంగా ఉండాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుష్టుని యొక్క తలంపులకు మనం ఎట్టి పరిస్థితుల్లో మనము అవకాశం ఇచ్చే బిడ్డలుగా ఉండకూడదు. ఎందుకంటే లోకము దుష్టుని యొక్క తలంపుల చేత నిండి ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటాడు, లోకంలో నుండి మిమ్మల్ని ప్రత్యేకింపబడ్డారు మీరు, లోకం నుంచి నేను మిమ్మల్ని విడిపించానని చాలా వచనాలు ఉన్నాయి. రోమాలో ఉంది, రోమా ఎబ్రిలో అన్ని చోట్ల వాక్యాలు రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని విమోచించాను, నేను మిమ్మల్ని విడిపించాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, విడిపించబడిన మనము మరి ఎలా జీవించాలి, ప్రభుకి ఎలా జీవించాలి అనేది ఒక ఆలోచన కలిగి, ఆసక్తి కలిగి మనము జీవిద్దాము. కాబట్టి ఈరోజు మనము ఆరాధన చేయాలి. కాబట్టి ఇంకా చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా చెప్పవలసినవి. యేసయ్యను 30 వెండి నాణేలకు యూదా ఇస్కరియోతు అమ్మివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతను కూడా దుష్టుని చేత ప్రేరేపించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభులు పక్కనే తిరుగుతారు. యేసయ్య ఇచ్చిన డబ్బు పెట్టిన పట్టుకొని మోస్తూ ఉంటాడు. యేసయ్య కార్యాలు చూసిండు, యేసయ్య అద్భుతాలు చూసిండు, స్వస్థతలు చూసిండు. అన్నీ చూసి కూడా యూదా ఇస్కరియోతు దుష్టుడికి ఎప్పుడైతే అవకాశాన్ని ఇచ్చుకున్నాడో, దుష్టుడు ఎమ్మటే ఎంట్రీ అయిండు. యేసయ్యను 30 వెండి నాణేలకు అమ్మటానికి అవకాశం ఇచ్చుకున్నాడు. అవకాశం ఇచ్చుకోవడం చేత యూదా ఇస్కరియోతు తన జీవితం ఏమైపోయింది? కింద పడిపోయి ప్రేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఆలోచించాల్సింది ఏంటంటే, దుష్టుడికి ఎట్టి పరిస్థితుల్లో మనము అవకాశం ఇవ్వద్దు. క్రైస్తవ బిడ్డలుగా మనం జీవిస్తున్నాము. దుష్టుడు మన మీద వాడు ఎక్కి పెట్టినా సరే, బాణం పెట్టినా సరే, గురి పెట్టినా సరే, ఏది పెట్టినా సరే, మన హృదయంలోని శ్రేష్టమైన బోధ దాగి ఉంటే అవి మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈరోజు అటువంటి ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన చేసే బిడ్డలుగా మనం ఉందాము. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.